సో ఇప్పుడు మనం అబకాస్ క్లాస్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? వాట్ ఈస్ అబకాస్? అబకాస్ అంటే ఏంటి? వాట్? ఓకే, మెంటల్లీ క్యాల్కులేషన్ డివైస్ అంతేనా? సో ఇట్స్ స్పీడ్ క్యాల్కులేషన్ అన్నమాట. ఓకేనా? అబకాస్ ఇస్ ఇట్స్ యూజింగ్ స్పీడ్. అంటే మనం చాలా అంటే విత్ ఇన్ సెకండ్ ఒక ప్రాబ్లం చేయాలంటే మన అబకాస్ టూల్ యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా? సో అబకాస్ కోసం డిస్కస్ చేసుకుంటే స్పీడ్ అంటే మన మెమరీ పవర్ పెరుగుతుంది, స్పీడ్ క్యాల్కులేషన్ అవుతుంది, ఇంకా మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓకేనా? సో ఇంట్రడక్షన్ కోసం మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం కదా, ఇదేంటంటే ఇది అబకాస్ టూల్. ఓకేనా? ఇవేంటివి? బీట్స్. ఓకేనా? అబకాస్ టూల్ లో ఇవేంటవి? అప్పర్ గుండె ఏంటివి? అప్పర్ గుండె ఏంటివి? ఏంటవి? అప్పర్ బీట్స్. ఓకేనా? లోవర్ గా ఉన్నవి ఓకే, అప్పర్ బీట్స్, ఇవి లోవర్ బీట్స్. హెవీ బీట్స్, ఇది ఎర్త్ బీట్స్. ఓకేనా? హెవీ బీట్స్, అంతే కదా? సో ఇంకా మధ్యలో ఉన్నది ఏంటిది? రాడ్. అబకాస్ రాడ్. అది ఇదేంటిది? మధ్యలో ఉన్నది ఏంటిది? డివైజర్. అప్పర్ బీట్స్ కి లోవర్ బీట్స్ కి సెంటర్ లో ఉన్నది డివైజర్, డివిజన్ చేస్తుంది. ఓకేనా? అప్పర్ బీట్స్ ఇవన్నీ, లోవర్ బీట్స్ ఇవన్నీ, అది మనకి డివిజన్ చేస్తుంది. ఓకేనా? ఈ డాట్స్ ఉన్నాయి కదమ్మా, డాట్స్ ఏంటవి? యూనిట్ డాట్స్. ఓకేనా? ఎప్పుడు మనం క్యాల్కులేషన్ చేసేది సెంటర్ డాట్ చూసుకోవాలన్నమాట. ఇదే యూనిట్ డాట్. ఓకేనా? ఇక్కడ నుండి 1, 10, 100, 1000, 10,000, lakh, 10 lakh అంటే ఇందులోనే మనం 10 lakh వరకు ప్రాబ్లం చేయొచ్చు. 10 lakhs వరకు మనం ప్రాబ్లం చేయొచ్చు. అంటే చూడండి, సెంటర్ మనం చూసుకుంటే ఇది యూనిట్. ఓకేనా? యూనిట్ డాట్ మీన్స్ వన్స్ ప్లేస్. ఓకేనా? 1, 10, 100, 1000, 10,000, lakh, 10 lakh. ఓకేనా? ఈ యొక్క మనకి అబకాస్ టూల్ లోన 10 lakhs వరకు ప్రాబ్లమ్స్ అనేటువంటిది చేయొచ్చు. ఇది వన్స్ అనే కదా, 1, 2, ఇంకా 3, 4. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, ఇప్పుడు ఇది మనం ఒక బీట్ అనేటువంటిది పైకి మనం లెఫ్ట్ చేస్తే అది ఎడిషన్ అన్నమాట, యాడ్ చేస్తున్నాం. డౌన్ కి వస్తే అది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం. డౌన్ కి వస్తే అది మైనస్ చేస్తున్నాం. పైకి ఎత్తుకుంటే డౌన్ కి వస్తే ఇందులోన ఇవన్నీ కూడా పైనే ఉంటాయి, అప్పర్ సైడే ఉంటాయి. ఓకేనా? అన్ని కూడా అప్పర్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు అప్పర్ బీట్స్ కి మనకి లోవర్ బీట్ కి, అప్పర్ బీట్స్ కి లోవర్ బీట్స్ కి మనకి డిఫరెంట్ ఏంటంటే, ఇది డౌన్ కి వస్తే మాత్రం ఈ ఎడిషన్ అన్నమాట. డౌన్ సైడ్ కి వస్తే అప్పర్ సైడ్ కి వెళ్తే ఇది అప్ వెళ్తే డౌన్ వస్తే. ఓకేనా? ఇది 1, 2, 3, 4 అవన్నీ కూడా 1 అంతే కదమ్మా. ఇది 5. టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని ఉన్నాయి? 9. టోటల్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ప్లస్ 5 ఎన్ని? 9. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, ఇప్పుడు మన ఫింగర్స్ కూడా చెప్తాను అనమాట. 1, 2, 3, 4, 5 నెక్స్ట్ టోటల్ యాడ్ చేస్తే 9. మళ్ళీ మనం చూసుకుంటే 1, 1, 1, 1 అంటే 4 ones కదా ఇవి. ఇది 5, ఇది 5 అంతేనా? 5 అనేది అంటే 1, 1, 1, 1. మన దగ్గర అబకాస్ టూల్ లేదనుకోండి, మన ఫింగర్స్ తోనే చేయాలి అన్నమాట. అంతేనా? ఇది 1, ఇది 1, 1, 1, 1 ఇది 5. అలాగే ఇది 1's ప్లేస్ కదా, ఇది 10's ప్లేస్ కదా, అంతేనా? అంతే కదా? సో ఇప్పుడు ఇది 10, 20, 30, 40 48 చేశాను. 40 ప్లస్ 50 90. ఇది 10's ప్లేస్ వాల్యూ, అంతేనా? 90 కదా ఇది. 40 ప్లస్ 50 90. అలాగే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మనం వాడతాం అన్నమాట. ఓకేనా? ఇది 10, 10, 10, 20, 30, 40.
50. మామూలు మనం చూసుకుంటే 10 10 10 10. ఇది 50. అంతేనా అంతేనా? ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇందులో చేస్తాను, మళ్ళీ ఫింగర్స్ లో కూడా చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటుందమ్మా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 1. నెక్స్ట్ ఏంటుంది? 3 ప్లస్ 3. అంతేనా? నెక్స్ట్ -1 చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? ఆన్సర్ ఎంత వచ్చింది? 3. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3. ఆన్సర్ ఎంత? ఫింగర్ తో చేస్తున్నాం అనమాట. ఫింగర్. ఓకేనా? ఫింగర్ ప్రాబ్లం చేస్తున్నాం కదా, మీరే చెప్పండి, నాకు తెలియదు కదా అది. సో చెప్పండి, ఫస్ట్ ఏంటి ఉంటుంది కదా? 1. నెక్స్ట్ వన్ ఏంటుంది? 3. నెక్స్ట్ వన్ ఏంటుంది? -1. -1 మీన్స్ -1. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఫింగర్ తో చేసామా లేదా? నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి. 4. అంటే 1 2 3 4. నెక్స్ట్ వన్ -1. నెక్స్ట్ వన్ +1. ఆన్సర్ ఎంత? ఇందులో మనం చేద్దాం. ఓకేనా? చెప్పండి. 4 1 2 3 4. నెక్స్ట్ వన్ +1. ఆన్సర్ ఎంత? 4. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? 3 కదా? 1 2 3. నెక్స్ట్ వన్ ఏంటుంది? నెక్స్ట్ వన్ ఏంటుంది? తీసుకోండి. ఓకే, టోటల్ ఫింగర్స్ తో చేద్దాం. ఓకేనా? ఫింగర్స్ తో ఫస్ట్ వన్ ఏంటుంది? ఫస్ట్ వన్ 3.